హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బిగ్ బాస్ సెకండ్ ప్రోమో గురించి మాట్లాడదాం. సెకండ్ ప్రోమో ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ చేయండి. బిగ్ బాస్ సూపర్, నిజంగా బిగ్ బాస్ కామన్ మ్యాన్స్ అండ్ వీళ్ళెవరు సెలబ్రిటీస్ పెట్టారు కదా, సెలబ్రిటీస్ కామన్ మ్యాన్స్ పెట్టారు కదా. కామన్ మ్యాన్స్కి నిన్న కామన్ మ్యాన్స్ వాళ్ళు అదేంటంటారు పని చేయమని అట్లా ఇచ్చారు కదా. అస్సలు సెలబ్రిటీస్ అయ్యో పాపం వాళ్ళకి పని చేస్తున్నాను వాళ్ళు లోపల బాధపడుతున్నారు. అదైతే బాగా అనిపిస్తుంది నాకైతే, అయ్యో అని ఒక థాట్ అనిపిస్తుంది. అదైతే రియల్. కానీ ఈ కామన్ మ్యాన్స్ అస్సలు లేరు. ఏదో పాట కూడా లేట్ ఇచ్చారు, పాట కూడా చాలా చాలా లేట్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అది కూడా తెలుసు. అయితే ఇంకా ఫుడ్ పంపించాడు ఎవరు, బిగ్ బాస్. ఫుడ్ పంపించినప్పుడు కామన్ మ్యాన్స్ ఏమో అందరు కూర్చొని తింటున్నారు. అందరు కూర్చొని తింటున్నప్పుడు ఒక ఫుడ్ పంపించినప్పుడు అందరు కూర్చొని తింటున్నప్పుడు వాళ్ళు బిగ్ బాస్ అప్పుడు తెలిసి 10 minutes మీరు బయటికి వెళ్ళండి అని అంటారు. ఫుడ్ తీసుకొని వెళ్ళాలా లేదా అని అంటుంటారు వాళ్ళు. భరణి గారు ఫుడ్ బయటికి తీసుకొని తిని వెళ్దామని అంటుంటే ఫుడ్ బయటికి తీసుకొని పోయి అక్కడ కూర్చొని తిందామని అంటే బిగ్ బాస్ తిన్నాడు. మీ ప్లేస్లు మీ పేర్స్ కూడా అక్కడనే పెట్టి వెళ్ళండి అని బిగ్ బాస్ అంటాడు. అప్పుడు అందరూ షాక్ అయిపోతారు. మాస్క్ మ్యాన్ సూపర్ అని ఎట్లా చెప్తాం. మాస్క్ మ్యాన్ అంటే నిజంగా బిగ్ బాస్కే బాస్ అనుకోవచ్చు మాస్క్ మ్యాన్. ఎందుకంటున్నా నేను ఈ మాట అంటే, నన్ను తినవద్దంటే నేను తినను, 100% నేను తినను. కానీ నోటికాడికి వచ్చిన ఫుడ్ని గుంజుకోమంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను, నేను అస్సలు అట్లా చేయలేనని మాస్క్ మ్యాన్ అంటాడు. అది హైలైట్ అనిపించింది నాకైతే, సూపర్ అనిపించింది. ఇది కంటెంట్ కోసం చేస్తున్నాను కొంతమంది ఓవర్గా మాట్లాడితే, నేనేం చేయలేను 100%. ఎందుకంటే ఓకే అతను చూసిండు, అట్లా చూడడం వల్ల అతనికి అనిపిస్తుంది మాస్క్ మ్యాన్ టూ గుడ్. ఎందుకంటే ఇమాన్యుయల్ అదంతా వర్క్ చేయాలి. ఇమాన్యుయల్ వర్క్ చేసినప్పుడు కూడా అయితే మాస్క్ మ్యాన్ అంటే ఏమంటాడంట, తనుజ శ్రేష్ఠ పోయి వర్క్ చేస్తుంటే మీరెందుకు చేస్తున్నారు అబ్బా పోండి అబ్బా పోయి ఆ హృదయమాన చూస్తే నన్ను నామినేషన్ చేసేస్తాడని అంటారంట. అది ఫన్ అనిపించింది నాకైతే. కానీ ఉదయమాన్ ఆయన వస్తారు మాస్క్ మ్యాన్గా ఛాలెంజ్ వచ్చినాక ఇమాన్యుయల్ గారు సారీ, కానీ అది బిగ్ బాస్ వాళ్ళు చెప్పడం వల్ల నేను మీకు ఆ పని ఇచ్చాను, కానీ నాకు అస్సలు ఇష్టం లేదండి ఇట్లా చేయడం. కానీ బిగ్ బాస్ చెప్పిన ఫార్మేట్ మనం చేస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను అని అంటారు. అదైతే హైలైట్ అనిపించింది నాకైతే, సూపర్ అనిపించింది నిజంగా. మాస్క్ మ్యాన్ అంత నిజంగా బిగ్ బాస్కే బాస్ అని చెప్తాను నేను. మాస్క్ మ్యాన్ సూపర్. తనుజ సృష్టి చేస్తుంటే మాస్క్ మ్యాన్ చెప్తుంటాడు ఏమనంటే, మీరు ఎందుకు చేస్తున్నారంటే నాకు అతను చేస్తున్నప్పుడు ఫుల్ బాధ అనిపిస్తుంది, నేను కానీ టాస్క్ లేకపోతే మొత్తానికి నేనే చేసేవాడిని, నాకు అట్లా అనిపిస్తుంది, సారీ ఏమనుకోకండి, టాస్క్ వల్ల నేను ఇట్లా ఉంటున్నా అని చెప్తుంటారంట. అది హైలైట్ అనిపించింది నిజంగా. మాస్క్ మ్యాన్ అని తడాకన అనిపించింది నాకైతే, రియల్ చెప్తున్నా అట్లుండాలి రా బాబోయ్. కానీ ఇమాన్యుయల్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. ఆయన అంత మంచిగా మాట్లాడుతున్నా కూడా ఈ ఇమాన్యుయల్ బిచ్వన్లాగా ఎందుకు అంత మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడో అర్థమవుతలేదు. అని నిజంగా ఇమాన్యుయల్ గారు నిజం చాలా మంచోడు. అట్లనే మాస్క్ మ్యాన్ రియల్ చెప్తున్నా, ఇద్దరు నాకు వస్తే నేను మాస్క్ మ్యాన్కి ఇస్తా అని అంటుంటా. కానీ శ్రీజ కూడా అంటుంది అతనికి వస్తే అతనికే ఏమని చెప్తాడు, 100% అతను అంత మంచిగా చేస్తాడని ఆయన చెప్తుంటారు శ్రీజ. అది హైలైట్ అనిపిస్తుంది, సూపర్. శ్రీజ మాస్క్ మ్యాన్ వీళ్ళిద్దరు చెప్తారు ఓకే ఏమన్నా అయితే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే మేము ఆ పనిష్మెంట్ మేము తీసుకుంటాం, మీరు తినండి అని చెప్తారు. కానీ బిగ్ బాస్ చెప్తాడు సీరియస్గా, బిగ్ బాస్ అనుమతి లేకుండా మీరు ఇంట్లోకి వచ్చే అధికారం మీకు లేదని చెప్తుంటాడు. అది సూపర్ అనిపించింది, హైలైట్ నిజంగా. వాళ్ళు బయటనే ఉంటారు, వీళ్ళు లోపల ఉండాలి, మీరు బయట ఉండాలని చెప్తుంటారు. అది సూపర్ నిజంగా, చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు ఫుడ్ అంతా లోపల పెట్టేసేయండి, మీరు ఇంకా తినలేదు బిగ్ బాస్ అని వీళ్ళు అరుస్తుంటే కూడా మీకు పెట్టానంటే శ్రీజ వచ్చి ఆ ప్రోమోలో చూసినాం కదా, శ్రీజ వచ్చి మీరు తినండి, మీకేమైనా ప్రాబ్లం ఉంటే నేను చూసుకుంటే మీరు తినండి అని శ్రీజ చెప్తుంటుంది. కానీ వీళ్ళు అస్సలు వద్దు మేము తినము, ఎందుకు ఆ పనిష్మెంట్ అని అంటుంటారు. సూపర్. ఈ పనిష్మెంట్ మీకే ఇస్తారని ఎలా అనుకుంటారు, అందరికి ఇవ్వచ్చు కదా అని అట్లా అనుకుంటుంది నిజంగా శ్రీజ. వామ్మో దేవుడా ఏం కర్మరా నాయనా అనిపించింది నాకైతే, ఘోరం చేస్తున్నాడు. ఇంకా నామినేషన్స్ ఎందుకు ఎట్లేదని అనుకుంటున్నారు మీరైతే. నామినేషన్స్ ఇంకా పెట్టలేకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళకు కొన్ని
ట్రెండింగ్స్ వచ్చాయి, కొన్ని గొడవలు అవన్నీ స్టార్ట్ అయినాక వచ్చాయి. ఇంకా వంట బిర్యానీ ఎందుకు పంపించండి బిగ్ బాస్ అని మీరు అనుకుంటున్నారా? ఇంకా కూరగాయల కోసం కూడా ఏమైనా టాస్క్లు ఉండొచ్చు. లాస్ట్ సారి నా బిల్కి అట్లాంటి టాస్క్ ఉంటాయి, అట్లా ఉండొచ్చని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చుతాయని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.